హాయ్ అండి, ఈ వీడియోలో చూపించే కేక్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఇంతకీ కేక్ పేరేంటో చెప్పలేదు కదా, టైటిల్ ని చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఓరియోతో కేక్ చూపించబోతున్నాను. మరి దీనికోసం నేను ఇక్కడ ఓరియో బిస్కెట్స్ ని తీసుకున్నాను. ఇవి మొత్తం ఒక ప్యాకెట్, ఇందులో 15 వరకు ఉన్నాయి. ఈ బిస్కెట్స్ ని మిక్సీ జార్ లో వేసుకుని పొడిలా చేసుకున్నాను. ఇందులోంచి 1 టీ స్పూన్ పక్కన ఉంచుతున్నాను కేక్ పైన గార్నిషింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పొడి చేసిన బిస్కెట్ ని ఒక బౌల్లో వేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపి ఇందులో కొంచెం కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసుకుంటూ ఈ విధంగా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ ని కేక్ టిన్ లో వేసుకొని ఓవెన్ లో అయినా బేక్ చేసుకోవచ్చు, లేదా స్టవ్ మీద అయినా గిన్నెలో బేక్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓవెన్ వాడట్లేదు, అలాగే స్టవ్ మీద గిన్నెలో బేక్ చేయట్లేదు. బేక్ చేయడం అనేది స్టవ్ మీదే అయినా నేను గిన్నెలో కాకుండా పెనం మీద దీన్ని బేక్ చేయబోతున్నాను. అది ఎలా చేశానా అనేది మీరు చూస్తూ ఉండండి. ఇక నేను ప్యాన్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసి అలాగే కొంచెం నూనెని గ్రీస్ చేసి ఉంచాను. అందులోకి కలుపుకున్న ఓరియో బ్యాటర్ ని వేసేసి ఒకసారి ట్యాప్ చేసి ఈ ప్యాన్ ని పెనం మీద పెడుతున్నాను. పెనాన్ని నేను ముందుగానే వేడి చేసి ఉంచాను. ఈ ప్యాన్ ని పెట్టేదానికంటే ముందుగానే నేను లో ఫ్లేమ్ లో పెట్టేసి తర్వాత ప్యాన్ ని పెట్టేశాను. అలాగే దీని మీద ఒక మూత పెట్టి దానికి ఒక రంధ్రం ఉంది, దాన్ని ఈ విధంగా మూత పెట్టేశాను. అయితే మనం ఇలా పెనం మీద చేసుకునేటప్పుడు మనం తీసుకున్న పెనం చాలా మందంగా ఉండాలి. ఇక్కడ నేను వాడింది పూర్తిగా ఐరన్ అన్నమాట. చాలా మందంగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది ఈ పెనము. మీ ఇంట్లో అలాగే ఏదన్నా బరువుగా మందంగా ఉన్న పెనాన్ని మాత్రమే వాడండి, లేదంటే కేక్ మాడిపోతుంది. ఇక్కడ నేను స్టీల్ యూజ్ చేసినా కూడా కేక్ చాలా చక్కగా వచ్చింది. మీరే వీడియోలో చూడొచ్చు. పైగా ఇది టైం కూడా ఎక్కువ తీసుకోదు, జస్ట్ నాకు 15 నిమిషాలు మాత్రమే పట్టింది. కాకపోతే బేక్ అవ్వడం అనేది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి 15 నిమిషాలు మాత్రమే పట్టింది. మీరు కొంచెం ఎక్కువగా తీసుకున్నట్లయితే దాన్ని బట్టి టైం పడుతుంది. మీరు కావాలంటే మధ్యలో చెక్ చేసుకోవచ్చులేండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా 15 నిమిషాల తర్వాత నేను బేక్ అయిన ఈ కేక్ని తీసేసి ఈజీగా రిమూవ్ చేసేసాను. ఇది ఇంకా కూడా వేడిగానే ఉంది, అయినా చక్కగా రిమూవ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది పిల్లలకి సాయంత్రం పూట స్నాక్ లాగా కూడా పెట్టొచ్చు. ఒకవేళ మీకు కేక్ కొంచెం మందంగా కావాలి అనుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 2 లేదా 3 వేసుకొని చేశారంటే కేక్ బాగా మందంగా వస్తుంది. ఇలా రిమూవ్ చేసిన కేక్ ని ఫోర్క్ తో ఒకసారి గుచ్చుకొని దానిపైన గనాష్ ని ఈ విధంగా వేసుకొని పైన బిస్కెట్స్ తో అలాగే వైట్ చాక్లెట్ తో గార్నిష్ చేశాను. ఎంత రుచిగా ఉన్నిందో అసలు. జస్ట్ నేను టేస్ట్ చేయడానికి కొంచెం తీసుకుని నోట్లో పెట్టుకున్నాను. నాకు ఓరియో అస్సలు ఇష్టం ఉండదు, అట్లాంటిది నేను 2 పీసులు తినేసాను. అంత బాగా నచ్చింది నాకు. ఇంకా పిల్లల విషయం అయితే చెప్పనక్కర్లేదు, ఓరియోతో ఎలా చేసి పెట్టినా కూడా తినేస్తారు. వాళ్ళు అంతగా ఇష్టపడతారు ఈ కేక్ ని చేసి పెట్టారంటే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.